బృందావనం 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 బృందావనం. గుంటూరు హిందూ కాలేజీలో మాస్టర్ ఈకే గారు లెక్చరర్గా పనిచేస్తున్న రోజులలో దారా రామనాథ శాస్త్రి గారు మాస్టర్ ఈకే గారి మధ్య జరిగిన సంభాషణను ఇప్పుడు మనం చూద్దాం. శాస్త్రి, మేకప్ ఏర్పాట్లు చేశావా? చేశాను మాస్టారు. ఎంతమందికి కుదిరితే అంతమందికి ఈ నాట్యావధాన కార్యక్రమం గురించి తెలియజేయి. ఈ బెనిఫిట్ షోతో మంచి మొత్తంలో డబ్బులు రావాలి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను మాస్టర్ గారు. మాస్టర్ గారు, నాకొక సందేహం. అడగబోయ్. మన కాలేజీ ఎలక్ట్రీషియన్ గంగాధరం అదో టైపు మనిషి, కొంపాగోడు పట్టనివాడు. అవునోయ్, సరిగ్గా చెప్పావు. మరి అలాంటి వాడి కూతురికి పెళ్లి చేయాలని మీరు ఈ మే నెల గుంటూరు ఎండలను లెక్క చేయకుండా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. తెలిసిన వారందరినీ కలిసి డబ్బులు సహాయం చేయమని అడుగుతున్నారు. పైగా బెనిఫిట్ షో కూడా ఏర్పాటు చేశారు. అతనికి లేని బాధ్యత మీరు ఎందుకు నెత్తిన వేసుకుంటున్నారు? తోటివాడి కష్టసుఖాలలో పాలు పంచుకోనివాడు మనిషేనటోయ్. మాస్టారు, మీరు చదువుకునే రోజులలో తోటి విద్యార్థులకు ఫీజులు కట్టి చదివించారని విన్నాను. ధైర్యం చెప్పి చేయూతనిచ్చి వాళ్ళ విషాద యోగాన్ని పోగొట్టి పరీక్షలు రాయించిన సన్నివేశాలు కూడా విన్నాను. మొన్నటికి మొన్న మన కాలేజీ హిందీ మాస్టారు వారణాసి రామ్మూర్తి గారింటి కాశీ సమారాధనకు పిలిస్తే వెళ్ళి ఆ ఇంటి ఇల్లాలకి అసౌకర్యం కలిగిందని వంటంతా ఒంటి చేత్తో చేసి ఆదుకున్నారు. ఇక్కడ ఏకంగా పెళ్లి చేయించే బాధ్యత తీసుకున్నారు. శాస్త్రి, నాట్యావధానంలో డైలాగులలా ఉన్నాయి. నీ నాటకరంగ కౌశలం నా దగ్గర కాదు, వేదిక మీద చూపెట్టబోయ్. నాటకరంగమైన పాకరంగమైన అన్ని రంగాలు మీవే. మీరు లేని రంగమేది? మీ అంతరంగంలోని ప్రేమకు ఎల్లలు లేవు. ఆత్మీయులపైనే ప్రసరించి సరిపెట్టుకునేది కాదది. అవసరంలో ఉన్న వారందరినీ అక్కున చేర్చుకొని ఒడ్డుకు చేర్చే స్వభావం కలది మీ ప్రేమ. నమస్కారములు మాస్టర్ గారు. మాస్టర్ ఈకే గారు గుంటూరులో ఉన్నప్పటి రోజులలోని మరో సన్నివేశం చూద్దాం. పున్నయ్య, బ్రాడీపేట 3-4 లైన్ల మధ్య ఉన్న చిల్లర కొట్టు తెలుసు కదా? తెలుసండి. రాధాకృష్ణ మొన్న ఊరు వెళ్ళినప్పుడు నేనే సరుకులు తెచ్చాను ఆ కొట్టు నుండి. మంచిది. ఈ పైకం పట్టుకెళ్ళి ఖాతా డబ్బులు చెల్లించిరా. అలాగే మాస్టారు. అదేమిటండి, మొన్న నేనే సరుకులకు వచ్చాను, దానికి 2 లెక్క చూపెడుతున్నారేమిటి? నీవు చెప్పినది నిజమే. మిగతా 2 ఆచార్యుల వారు తీసుకున్న సరుకులు కాదు. మరి అవసరంలో ఉన్న రిక్షా వాళ్ళు, కొందరు కూలీలు ఆయన ఖాతాలో సరుకులు తీసుకెళ్లారు. అదేమిటి? నీకు తెలియదా? ఆచార్యుల వారే చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నిత్యావసర వస్తువులు వాళ్ళు అడిగితే నా ఖాతాలో వ్రాసుకుని ఇవ్వు, ఆ పైకం నేనే ఇస్తాను అని చెప్పారు. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. కావాలంటే ఈ లెక్క చూసుకో. ఆయన ఎప్పుడూ చెప్పలేదే. ఆచార్యుల వారిది గొప్ప మనసండి. ఆదుకోవడమే తప్ప చాటుకోవడం ఆయన నైజం కాదు. నిజం చెప్పారు. నేను కూడా వారింట్లో ఉండే చదువుకుంటున్నాను. నేనే కాదు,
ఆత్మారాం అనే పేద విద్యార్థి కూడా వారి ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ఆయనకు ఏమి ఇవ్వగలము? నమస్కరించడం తప్ప. దేవుడెలా ఉంటాడు, గురుదేవుడెలా ఉండాలో, జీవుడెలా మెలిగేను, సమభావమెలా కలిగేను. దేవుడెలా ఉంటాడు, గురుదేవుడెలా ఉండాలో, జీవుడెలా మెలిగేను, సమభావమెలా కలిగేను. అరిటి పండును ఒలిచినట్లుగా, అలికి ముగ్గులు తీర్చినట్లుగా, బురద నీటిని తేర్చినట్లుగా, పుడమి తల్లి పులకించునట్లుగా బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. స్వార్థము ద్వేషము వీడి సుఖించే మార్గము చూపేవా, సన్మార్గము చూపేవా. ఈకే గురుదేవా, జయ హో మహానుభావా. ఈకే గురుదేవా, జయ హో మహానుభావా. అంతరంగము బహిరంగమని ఆధ్యాత్మికతలు ఉండవని, ఆధ్యాత్మికతలు ఉండవని, నిర్భయత్వము నిర్మమత్వము కావలసిన సుగుణాలని, కావలసిన సుగుణాలని. చెప్పినదేదో చేయమని, చేయగల్లదే చెప్పమని. చెప్పినదేదో చేయమని, చేయగల్లదే చెప్పమని. చెప్పి చేయునది నలుగురికి మేలు చేసే రీతిగా చేయమని. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. ఎదుటి లోపముల నిన్నే ముందర నీ లోపం గమనించమని. దైవ దూషణము గురు దూషణము ప్రభుత దూషణము తగనివని. ఎదుటి లోపముల నిన్నే ముందర నీ లోపం గమనించమని. దైవ దూషణము గురు దూషణము ప్రభుత దూషణము తగనివని. ప్రపంచమను పెను వృత్తము లోపల వ్యక్తియ కేంద్రం మౌను అని. వ్యక్తి మారితే సమాజమన్నది తనకు తానుగా మారునని. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. జీవితమన్నద శాశ్వతమైన జీవించుట ఒక సత్యమని. ఉండిన 4 దినాలు పుడమిపై ఉన్నతముగా జీవించమని. ఉత్తమముగా జీవించమని. బ్రతుకును బరువుగా చూడకని, బాధ్యతగా నెరవేర్చమని. నలుగురి మేలును చూచుచు నవ్వుచు నవ్వించుచు జీవించమని. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. బోధలు చేసిన గురుదేవా, బుద్ధులు వికసిల చేసేవా. స్వార్థము ద్వేషము వీడి సుఖించే మార్గము చూపేవా, సన్మార్గము చూపేవా. ఈకే గురుదేవా, జయ హో మహానుభావా. ఈకే గురుదేవా, జయ హో మహానుభావా. జయ హో మహానుభావా. జయ హో మహానుభావా. వాసుదేవ. రాజ్యసేవ
ఉచితంగా చేయసాగారు. ఒకనాడు ఏమైందో చూద్దాం. మాస్టర్ గారు, నేను సామాన్య కుటుంబీకుడను. మీ దయ వలన నా భార్య, పిల్లలు, నేను ఆరోగ్యవంతులమయ్యాము. పెద్ద హాస్పిటల్కి పోలేని మా వంటి వారికి మీరు కల్పవృక్షమయ్యారు. మీకు ఏదైనా గురుదక్షిణ సమర్పించుకోవాలని ఉంది. నాకు అవకాశం ఇవ్వవలసినది. అవకాశం తప్పక ఇస్తాను. కానీ ఇవ్వవలసిన గురుదక్షిణ ఏమిటో తెలుసా? నేను నీకేమి చేశానో నీ తోటివారికి నీకు అవకాశం ఉన్నంత వరకు అది చేయి. బాధలతో వచ్చినప్పుడు నేను నిన్నెలా చూసుకుంటున్నానో బాధలతో నిన్ను చేరిన వారిని నీవలా చూడు. ఇదే నీవు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ. నేను చాలా సామాన్యుడను మాస్టారు. నేను ఇంకొకరికి డబ్బులిచ్చి సహాయం చేయలేను. డబ్బు కంటే విలువైనది కాలము. నీ వ్యక్తిగత సమయంలో కొంత సమయం డిస్పెన్సరీలో సర్వీస్ చేయడానికి కేటాయించు. ధన్యుడిని మాస్టర్ గారు. తప్పక డిస్పెన్సరీ సేవలో పాల్గొంటాను. విశాఖలో మాస్టర్ గారు చేసిన ఒక అద్భుత ప్రయత్నాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్తి గారు, మీ ఆఫీసు రోజు ఎన్నింటికి? 10 గంటలకు మాస్టారు. మరి ఈ లోపున ఉదయం ఏం చేస్తూ ఉంటారు? ఏముంది, పేపర్ చదవడం, రేడియో వినడం, నా పిల్లలకు ఏదైనా అర్థం కాని పాఠాలు ఉంటే చెప్పడం చేస్తూ ఉంటాను మాస్టారు. నేను ఒక పని చెప్తాను, చేస్తారా? చెప్పండి మాస్టారు. మీరు డిగ్రీలో సైన్స్ స్టూడెంట్ కదా? అవునండి. రోజు మీ పిల్లలతో పాటు మరికొంతమంది పిల్లలకు ఉచితంగా ఒక 2 గంటల పాటు పాఠాలు చెప్పగలరా? ఓ, అలాగే మాస్టారు. అయితే ఇవాళ సాయంత్రం ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాను. మీరు కూడా రండి. శర్మ గారు, శాస్త్రి గారు, మీరు కూడా మీటింగ్ కోసమే వచ్చారా? అవును మూర్తి గారు. వచ్చారా అంతా? మన పిల్లలని బడికి పంపకుండా మనమే పాఠాలు చెప్పుకుని పరీక్షలకు కట్టిద్దామనేది నా ఆలోచన. ఒక టైం టేబుల్ వేసుకుని ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ చెప్పగలరో అవి చెప్పించడం చేస్తాము. మరి మేము ఆఫీసులకు వెళ్ళాక? అప్పుడు ఇంటిలోని ఆడవారిలో ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ చెప్పగలరో వారితో చెప్పించడం, ఎవరు దగ్గరుండి చదివించడం, హోంవర్క్ చేయించడం చేయగలరో అది చేయడం చేస్తారు. దీనితో పాటు భారతీయమైన విలువలతో కూడిన విద్యలను కూడా నేర్పుదాము. చాలా బాగుంది మాస్టారు మీ ఆలోచన. ఇన్నాళ్ళు మా కాలాన్ని వృధా చేసుకున్నాము. మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవడం కంటే కావలసినది ఏముంది? మాస్టారు, మన విద్యాలయానికి ఏం పేరు పెడదాం? జనకులం. చాలా బాగుంది మాస్టారు. పిల్లలందరూ ఆదివారం డిస్పెన్సరీ సేవకు వచ్చేటట్లు చూడండి. చిన్నతనం నుండి సేవాభావం వారిలో అలవడుతుంది. అలాగే మాస్టారు.
మాస్టారు, మీరు ఈ జనకులం ఏర్పాటు చేయటం వల్ల పైసా ఖర్చు లేకుండా పిల్లలు చక్కగా చదువుకోగలుగుతున్నారు. మంచి ప్రవర్తన కూడా అలవడుతున్నది. వైద్య సేవకు కూడా తీసుకురావటం వలన మా కుటుంబాలన్నీ బాగా కలిసిపోయాయి. ఉండటానికి వేరే వేరే ఇళ్లల్లో ఉంటున్నాం, కానీ అందరం ఒకే కుటుంబంలాగా వెలుగుతున్నాం. ఇదంతా మీ చలువే మాస్టారు. ఎస్ఎన్ రాజు గారిని ఉండేవారు. మాస్టర్ గారు గోదావైభవం రాసినటువంటిది వాళ్ళ ఇంట్లోనే. ఆ తర్వాత ఆవిడ జనకులంలో ఆవిడ కూడా టీచర్గా ఉండి పిల్లలకి క్లాసులు చెప్పడంలో మా టీచర్స్లో ఒకరు ఆవిడ సీనియర్ మోస్ట్ తింటాను. అందుకని మాస్టర్ గారి యొక్క సేవలో అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది ఆవిడ జీవితం. ఇవాళ ఆవిడ రావడం కూడా మాస్టర్ గారి యొక్క చాలా సంతోషకరమైనటువంటి మనందరికీ కూడా. వాసుదేవ. పిల్లలు ఉద్యోగాలకై ప్రాకులాడకుండా కుటీర పరిశ్రమలు పెట్టించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటమే కాకుండా ఇంకో నలుగురు బ్రతకడానికి కారకులయ్యేటట్లు తీర్చిదిద్దారు మాస్టారు. పేషెంట్లుగా వచ్చి చేరిన మమ్మల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దారు. మనీ పవర్తో కాకుండా మ్యాన్ పవర్తో అద్భుతాలు చేయవచ్చని నిరూపించారు మాస్టారు. అంతా పెద్ద మాస్టారు లీల. గురు పూజలలోని ఒక సన్నివేశాన్ని చూద్దాం. కొంచెం వేయించుకోండి అమ్మా. చాలండి. పదార్థాలు బాగా లేవా అమ్మా? చాలా రుచిగా ఉన్నాయండి. మరి ఇంకేం వేయించుకోండి. మొహమాట పడతారేమిటమ్మా? అమ్మా, మీరు కూడా కొద్దిగా వేయించుకోండి. చాలండి. భలే వారే అమ్మా. మా చేతి వడ్డన మరలా సంవత్సరం దాకా చూడరు. కొంచెం వేయించుకోండి. మీరు కూర వేయించుకోలేదు? చాలండి. మీరు గురు పూజలకి కొత్తలా ఉన్నారు. అవునండి. గురు పూజలకి మీరు కొత్త అయినా గురువుగారికి మీరు కొత్త కాదులేండి. పర్వాలేదు, వేయించుకోండి. ఆహా, గురు పూజలలో భోజనాలు అమృతప్రాయంగా ఉన్నాయి. ఏమి ఆ ప్రేమాదరాలు! గురు పూజలలో పొందిన ఆనందం మాటలలో చెప్పలేము మాస్టారు. కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయి మాస్టారు. సహజీవనంలోని మాధుర్యాన్ని మాకు అనుగ్రహించారు మాస్టారు. అంతా పెద్ద మాస్టారు లీల.
భోగి పందిళ్ళు బృందావన జీవనాలి గురు పూజలు వాసుదేవ మంత్రముతో మారు భోగి పందిళ్ళు బృందావన జీవనాలి గురు పూజలు గురు పూజలండి గురు పూజలు జగమంతా జరుపుకునే జగద్గురుని పూజలు గురు పూజలండి గురు పూజలు మైత్రేయ స్వామి పరమ గురువు శ్రీదేవి అనంతాచార్యులు లక్ష్మణయేతేంద్రులు మైత్రేయ స్వామి పరమ గురువు శ్రీదేవి అనంతాచార్యులు లక్ష్మణయేతేంద్రులు మాస్టరీకే మాస్టర్యం ప్రభాకర శాస్త్రి గారు రామకోటయ్య గారు సద్గురువుల ఆశీసులు గురు పూజలు సద్గురువుల ఆశీసులు గురు పూజలు మాస్టర్ గారికి కొందరు సోదర బృంద సభ్యులకు జరిగిన సంభాషణ చూద్దాం. మాస్టారు, మన సోదర బృందంలో కొందరు తప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి తెలిసి కూడా మీరు వాళ్ళని చేరదీయడం ఎందుకు? అలాంటి వారి కోసం అంతంత సమయం కేటాయించడం ఎందుకు? మీ ద్వారా ఎన్నో దివ్య గ్రంథాలు వెలువడుతున్నాయి. దానికి ఆ సమయాన్ని కేటాయిస్తే ఇంకా ఎన్నో దివ్య గ్రంథాలు వస్తాయి కదా. ఒక మంచి పుస్తకాన్ని వ్రాయడానికన్నా ఒక మనిషిని తీర్చిదిద్దడానికి నేను ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాను. ఎందువల్లనంటే తీర్చిదిద్దబడిన మనిషి సజీవమైన గ్రంథమవుతాడు, నడుస్తున్న వేదమవుతాడు. కానీ మీ చాటున మిమ్మల్ని విమర్శించే వారిని కూడా మీరు ఆదరిస్తున్నారు. అదే అర్థం కావడం లేదు. మనం మన తోటి వారిని ఎన్నడూ నిరాదరించకూడదు. వారు ఎటువంటి తప్పులు చేసినా సరే హృదయపూర్వకంగా క్షమించగలిగే క్షమాగుణాన్ని పెంచుకోవాలి. అంతేకాదు, వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా చివరకు మనకే అపకారం తలపెట్టినా క్షమించి ఊరుకోవడమే మనం చేయవలసినది. వాళ్ళని శిక్షించడం కాకుండా చేతనైతే వారికి శిక్షణ ఇవ్వడం నేర్చుకోవాలి. అదే మనకు చేత కాకపోతే వారికి అటువంటి చెడ్డ సంకల్పాలు పోవాలని సంకల్పించాలి. అంతేకాని ఎన్నడూ నిరాదరించకూడదు. మనం సహించలేక వారిని నిరాదరిస్తే భగవంతుడు వాళ్ళనే ఆదరించి హక్కున చేర్చుకుంటాడని మరచిపోకండి. క్షమించండి మాస్టారు, మా కళ్ళు తెరుచుకున్నాయి. కనుగొంటినే కనుల కనుగొంటినే కనుగొంటినే కనుల కనుగొంటినే కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రదుని కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రదుని శ్రీతలోక పోషకుని శ్రీకే గురువరుని కనుగొంటిని కనుల కనుగొంటిని
తిమిరమయమౌ మధుర తీపి వెన్నెల వెలుగా దివి నుండి భూమి పైకి దిగి వచ్చెనోయనగా తిమిరమయమౌ మధుర తీపి వెన్నెల వెలుగా నడుచు దీపిక బోలే నడుచు దీపిక బోలే పలుకు జాబిలి బోలే నడుచు దీపిక బోలే పలుకు జాబిలి బోలే నరుని నడతను తీర్చు నారాయణుని బోలే కనుగొంటినే కనుల కనుగొంటినే కనుగొంటినే కనుల కనుగొంటినే బాల్యము వరకేగా పాలించు నిను మాత కౌమార దశ వరకే కాపాడు పితరుండు బాల్యము వరకేగా పాలించు నిను మాత కౌమార దశ వరకే కాపాడు పితరుండు తనువు వరకే కాదు తనువు వరకే కాదు తరతరముల వరకు తనువు వరకే కాదు తరతరముల వరకు తనకేలు విడనీక దరి చేర్చు గురుమూర్తి కనుగొంటినే కనుల కనుగొంటినే కనుగొంటినే కనుల కనుగొంటినే అందుకొనగారాని ఆకాశమునలేడు విందులకు వారికి నీడెంత మొసగెడువాడు అందుకొనగారాని ఆకాశమునలేడు విందులకు వారికి నీడెంత మొసగెడువాడు తన వేడుకలు మనవై తన వేడుకలు మనవై మన వేదనలు తనవై తన వేడుకలు మనవై మన వేదనలు తనవై మనసు మనసున నిండి మన్నించు గురుమూర్తి కనుగొంటినే కనుల కనుగొంటినే కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రదుని శ్రీతలోక పోషకుని శ్రీకే గురువరుని కనుగొంటినే కనుల కనుగొంటినే కనుగొంటినే కనుల కనుగొంటినే కనుగొంటినే కనుల కనుగొంటినే వాసుదేవ బెల్జియం దేశంలో ఎలిజబెత్ అను వాసుదేవ ఈ పాటను కూడా మరిపూడి వీరయ్య గారు రచించినదే. వాసుదేవ బెల్జియం దేశంలో ఎలిజబెత్ అను మహిళకు మాస్టర్ గారికి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం. మాస్టర్, విశాఖపట్నంలో ఉన్న మీ అనుయాయులందరూ మీకు విధేయులై మన ఆధ్యాత్మిక వ్యూహము కొరకు పనిచేయడానికి జీవితములు అంకితము చేసిన వారేనా, లేక ఇక్కడి పాశ్చాత్యుల వలె కేవలం విషయాలు తెలుసుకుని స్వతంత్రంగా వ్యవహరించేవారేనా? అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అలాంటిది ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని వందల కుటుంబాల వాళ్ళు తమ జీవితాలను ఎలా అంకితం చేయగలరు?
ఒక 3-4 కుటుంబాల వాళ్ళు మాత్రం నాతో జీవితం ముడిపెట్టుకున్నవారు ఉన్నారు. వారి సంకల్పాలు నా కొరకు పనిచేయుటయందే ఉన్నాయి. మిగిలిన వారిలో కొందరు తమ జీవితమును చక్కబెట్టుకున్నటకు సలహాలు పొందువారు. అందులో కొద్దిమంది మాత్రమే ఆచరిస్తారు. కొందరు వైద్యం కోసం చేరతారు. కొందరు నన్ను సంతోషపెట్టడం కోసం తాపత్రయపడతారు. కొందరు ఆర్థిక సహాయానికై మరో మార్గం లేక భక్తి చూపెడతారు. మరికొందరు కేవలం తమ కష్టసుఖాలు చెప్తే తీరుబడిగా వినగలిగే మనిషి కావలసిన వారు. కొందరు నా దగ్గర రహస్య సాధనా మార్గాలు ఏమైనా ఉన్నాయేమో పసిగట్టడానికి చేరుతూ ఉంటారు. ఇలా అనేక రకాల వాళ్ళు చేరతారు. వ్యక్తిగతముగా తక్కువ పరిచయం కలిగి దూర ప్రాంతములలో నా రచనలతో మాత్రమే పరిచయం ఉన్నవారు మాత్రం భక్తి ఆదరాలతో రచనలు చదువుకొనుచు సారాంశమును గ్రోలి ఆచరణలో పెట్టుచున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు విశాఖపట్నంలో చాలా తక్కువ. అయినా అనేక పరిణామ దశలలో ఉండే వ్యక్తుల సముదాయమే మానవ సమాజం. కాబట్టి ఎప్పుడూ పరిపరి విధాలుగానే ఉంటుంది. విశాఖపట్నంలో ఒక యువకునికి మాస్టర్ ఈకే గారికి జరిగిన సంభాషణ చూద్దాం. ఏం చేస్తున్నావు? ఇటుగా వెళుతూ మిమ్మల్ని చూద్దామని వచ్చాను సార్. అయితే ఒక పని చెయ్యి. ఏం చెయ్యమంటారు సార్? నేను ఏం చేస్తున్నానో నువ్వది చెయ్యి. అమ్మో, నా వల్ల కాదు మాస్టారు. మీకు ఇంగ్లీషు, సంస్కృతం వచ్చు, మందులు ఇవ్వడం వచ్చు. నాకు మీకు పోలిక ఏమిటి సార్? అయినా అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? ముందు నాకు అది తెలియాలి కదా. నేను ఎవరి వైపు చూస్తే వాళ్ళు పిల్లా పాపలతో 10 కాలాల పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా స్మరిస్తూ ఉంటాను. అలాగే నేను ఎవరితో మాట్లాడితే ఆ మాట వారికి, చుట్టుప్రక్కల ఉన్నవారికి, వారి జీవితాలను తీర్చిదిద్దుకునేలా, అందరికీ ఉపయోగపడేటట్లు ఉండేలా హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఎవరిని స్పృశించినా వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, నిరంతరం ఆనందానుభూతి లోకాలలోనికి వారికి ప్రవేశం కల్పించమని నా గురువుని స్మరించి నా ఎదుటివారిని స్పృశిస్తూ ఉంటాను. నేను ఎవరింటికైనా వెళ్ళినా, వారు పిలిచినా, నాకు వెళ్ళాలనిపించినా వారి ఇంట్లోకి నా కుడికాలు ముందు వారి గడపలలో పెడుతూ ఆ ఇంట్లో అందరూ పశువులతో సహా 10 కాలాల పాటు చల్లగా, హాయిగా, తృప్తిగా జీవించాలని హృదయపూర్వకంగా స్మరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఇంగ్లీషు, సంస్కృతం, వైద్యం ఏవీ రానక్కర్లేదు. ఆ మాత్రం చేయలేవా? ప్రయత్నిస్తాను మాస్టారు. నమస్కారాలు మాస్టారు. సోదర బృందం గురించి అడిగిన ఒక అంతేవాసితో మాస్టర్ ఈకే గారు ఏం చెప్పారో విందాం. నేనున్నప్పుడు వీళ్ళంతా ఒక బృందం. నేను కొంచెం ప్రక్కకు తప్పుకుంటే వీళ్ళంతా ఒక గుంపు. నాతో ప్రవర్తిస్తున్న వేళ వీళ్ళంతా సాధకులే. వారికి వారుగా ఉన్నప్పుడు వీరంతా మామూలు మనుషులే. పొడి అన్నాన్ని గుప్పెటతో మూసినప్పుడు ముద్దగా రూపొందిందేమో అనిపిస్తుంది. అలా అని చేయి తెరిస్తే మళ్ళా ఏ మెతుకుకి ఆ మెతుకు, ఏ బ్రతుకుకి ఆ బ్రతుకు. వీరిలో ఎవ్వరూ నన్ను వీడలేరు. అలా అని నా ప్రకారం నడవలేరు. నాతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో మిగిలిన వేళలలో కూడా అలా ఉండవచ్చును కదా. ఎందుకు ఉండలేకపోతున్నారు?
ఏమి అప్పుడు వారికి నేను లేనా? నేను లేనని ఒప్పుకుంటారా? మరి ఎందుకు తప్పుకుంటున్నారు? ఈ బలహీనత నుండి వీళ్ళు ఎప్పటికి బయటపడతారు? నేను వారితో ఉండడం కాక ఎల్లవేళలా వాళ్ళు నాతో ఉండడానికి, నాలో ఉండడానికి ఎప్పుడు అలవాటు పడతారు? అయినా ఈ నా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఈ నా ప్రయత్నం నాకు అలసట అనిపించదు. ప్రేమ స్వరూపుడు పరిస్థితిని గమనిస్తాడే తప్ప ఫలితాన్ని పట్టించుకోడు. పరిస్థితిని గమనించడం ఎందుకంటే నేను ఇంకా చేయవలసినది ఏమిటన్న దానిని చూసుకోవడానికి. బృందావనం అంటే బృంద ఆవనం అంటే గుంపులుగా జీవులను రక్షించుట అని అర్థం. జీవులను బంధుత్వాదులను దాటి చూడగలిగినచో వారి అందరి యందు దేవుడే కనిపిస్తాడు. అందరూ ఆ దైవ ప్రజ్ఞలో ఒకటిగా ఉంటారు. ఈ మార్గమున ఒక్కొక్కరే వేరువేరు సాధనలు చేయనక్కర్లేదు. దాని కొరకే మాస్టర్ ఈకే గారు జనకులమని, వైద్య సేవ అని, సామూహిక ప్రార్థనలని, గురు పూజలని ఇలా వివిధ సాధనా మార్గాలను మనకు అనుగ్రహించారు. అందరం ఆయన ఆచరించి చూపిన బాటలో నడిచి ఆ బృందావన ప్రజ్ఞలో జీవింతుముగాక. పరముల రథ సారథి ఈకే. అతని మది నమ్ముకున్న అంతా ఓకే. అతని మది నమ్ముకున్న అంతా ఓకే. ఇహ పరముల రథ సారథి ఈకే. శ్రమ జీవన సౌభాగ్యమే క్షేమపు తంత్రం. ఇహ పరముల రథ సారథి ఈకే. ఇహ పరముల రథ సారథి ఈకే. తెల్ల తెల్లని ఉడుపులలో రాజహంసగా, చల్ల చల్లని పలుకులలో పరమహంసగా, కనిపించిన దైవమ్మై ఎదుట నిలిచెను. కనిపించిన వారి మించి ఆదరించెను. ఇహ పరముల రథ సారథి ఈకే. ఇహ పరముల రథ సారథి ఈకే. భాగవత రహస్యాల ప్రవచించిన పోతన్న, విమర్శతో జాతి వెర్రి వదలించిన వేమన్న, భక్తి భావ ప్రసారాల భద్రాచల రామన్న, కులమతాల సమన్వయపు గురు పూజల బ్రహ్మన్న. ఇహ పరముల రథ సారథి ఈకే. ఇహ పరముల రథ సారథి ఈకే.
పశ్చిమములను కలుపు మరో వివేకానందుడు పాత కొత్త సంస్కృతులను మేళవించు అరవిందుడు హింసరహిత ప్రేమ పూర్ణ సామ్యవాద మార్చు గురుడు మంచి మానవతల పెంచు మరో గాంధీ మహాత్ముడు ఇహ పరముల రథసారథి ఈకే అతని మది నమ్ముకొన్న అంతా ఓకే ఇహ పరముల రథసారథి ఈకే ఇహ పరముల రథసారథి ఈకే ఇహ పరముల రథసారథి ఈకే. వాసుదేవ ఈ పాట కూడా మరిపూడి వీరయ్య గారు రాసిందే. ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, చీకటి బ్రతుకుల వెలుగులు నింపే చిన్మయ జ్యోతిని చూసారా, మీరు ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, చీకటి బ్రతుకుల వెలుగులు నింపే చిన్మయ జ్యోతిని చూసారా, మీరు ఈకే గారిని చూసారా. అందమైనది రూపు, ఆనందమునొసగే చూపు, అందమైనది రూపు, ఆనందమునొసగే చూపు, అందరినీ ఒక్కటిగా చేరగదీసే చేయి, దరి చేరగదీసే చేయి, ఆ చేయి మనకెల్లరకు దారి చూపునోయి, సరిదారి చూపునోయి. ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, మీరు ఈకే గారిని చూసారా. కులమత భేదము లేదంట, గోకుల కృష్ణుడు తానంట, కులమత భేదము లేదంట, గోకుల కృష్ణుడు తానంట, మన అందరినీ ఇక నడిపే సూత్రధారి తానేనంట, తన పరభేదము లేదంట, తల్లి తండ్రి తానేనంట, కామిత మార్గము క్షేమము చేసే ప్రేమ స్వరూపము తనదంట, ఆ ప్రేమ స్వరూపము తనదంట. ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, మీరు ఈకే గారిని చూసారా. ఈ భువి ఏ బృందావనముగ తన జీవితమే మురళీ గానముగా, ఈ భువి ఏ బృందావనముగ తన జీవితమే మురళీ గానముగా, ప్రతి జీవి తన అంశగా, ప్రతి అణువు తన ఆలయముగా, ప్రతి జీవి తన అంశగా, ప్రతి అణువు తన ఆలయముగా నిలచిన వెలసిన గోకుల కృష్ణుడు తానంట, ఆ గోకుల కృష్ణుడు తానంట. ఈ భువి ఏ బృందావనముగ తన జీవితమే మురళీ గానముగా, ఈ భువి ఏ బృందావనముగ తన జీవితమే మురళీ గానముగా, ప్రతి జీవి తన అంశగా, ప్రతి అణువు తన ఆలయముగా, ప్రతి జీవి తన అంశగా, ప్రతి అణువు తన ఆలయముగా నిలచిన వెలసిన గోకుల కృష్ణుడు తానంట,
ఆ గోకుల కృష్ణుడు తానంట. ఈకే గారిని చూసారా, గోకుల కృష్ణుని చూసారా, చీకటి బ్రతుకుల వెలుగులు నింపే చిన్మయ జ్యోతిని చూసారా, మీరు ఈకే గారిని చూసారా, ఈకే గారిని చూసారా, ఈకే గారిని చూసారా.